రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో పార్వతీ రాజరాజేశ్వర స్వామి కళ్యాణం కన్నుల పండుగగా జరిగింది. స్వామి అమ్మవార్ల కళ్యాణం చూసేందుకు వేలాది మంది భక్తులు తరలివచ్చారు. మరోవైపు రాజన్న లగ్గంలో జోగినీలు, ట్రాన్స్జెండర్స్ ఒకరికొకరు తాళి కట్టుకొని తలపై జీలకర్ర బెల్లం పెట్టుకొని ఒకరిపై మరొకరు తలంబ్రాలు పోసుకున్నారు. ప్రతి ఏటా రాజన్న కళ్యాణం జరిగిన రోజు శివుణ్ణి పెళ్లి చేసుకోవడం ఆనవాయితీగా అంటున్నారు జోగినీలు. కరీంనగరే కాదు, జిల్లాలో ఎక్కడెక్కడ జిల్లాల వారుగా వచ్చారు. ఎందుకంటే ఈరోజు అంగరంగ వైభవంగా అంటుతున్నటువంటి వేడుక, కళ్యాణ వేడుక శ్రీ శివుంది అండి. శివపార్వతుల కళ్యాణ వేడుకకు మేమందరం కూడా వచ్చాము. ఇక్కడ వసతులు కూడా చాలా బాగున్నాయి. ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా ఈ కళ్యాణ మహోత్సవానికి మేమందరము శివశక్తులము, జోగినీలము, ట్రాన్స్జెండర్స్ అందరూ కూడా తండోపతండాలుగా వచ్చారు. వసతులు అవన్నీ కూడా ఏర్పాటు చేశారు. ప్రత్యేకత ఏంటంటే ఈసారి పట్టు వస్త్రాలతో పాటు స్వామివారితో పాటు ట్రాన్స్జెండర్స్ పైన మమ్మల్ని కూడా ఇన్వాల్వ్ చేసి తీసుకురావడం అనేది మాకు చాలా సంతోషంగా భావిస్తున్నాము. రాజన్న సిరిసిల్ల వేములవాడ రాజరాజేశ్వర స్వామి వారి కళ్యాణానికి ఈరోజు మేమందరం కూడా మా ట్రాన్స్జెండర్స్ని, మా శివశక్తులు, అదేవిధంగా మా జోగిని అందరం కూడా రావడము నిజంగా మాకు చాలా సంతోషంగా అనిపించింది. అంటే ఒకప్పుడు శివ కళ్యాణం అంటే ఇక్కడ గుడి వరకు చేసేవారు, కానీ ఇప్పుడు ఈ శివ కళ్యాణం గురించి తెలంగాణలో ఈ శివ కళ్యాణం అంటే ప్రత్యేకత ఏంటి అసలు అంటే ఇక్కడ ఈ యొక్క శివుణ్ణి యొక్క ప్రతి ఒక్కరు కూడా శివుణ్ణి పెళ్లి చేసుకుంటారు. ఇక్కడ అంటే రుద్రాక్షతో పెళ్లి చేసుకొని శివుణ్ణి పెళ్లి చేసుకుంటాం అన్నట్టు. ఇది ఈ గుడి యొక్క ఆచారం, ఇది ఇక్కడ సాంప్రదాయం. ఇది ఆ సాంప్రదాయ భాగంగా ముఖ్యంగా ఇక్కడ జోగినీలు కానీ, శివశక్తులు కానీ, ట్రాన్స్జెండర్స్ కానీ మేమందరం కూడా ఈ శివుణ్ణి పెళ్లి చేసుకుంటాము. ఇదే రోజు ఇక్కడ మేమందరము వచ్చి సాక్షాత్తు ఆ శివుణ్ణే మేము పెళ్లి చేసుకున్నట్టుగా అక్కడ తలంబ్రాలు పోసేటప్పుడు మేము తలంబ్రాలు పోసుకోవడము, అక్కడ తాళి కట్టే ముందు అమ్మవారికి మేము తాళి కట్టుకోవడము, జీలకర్ర బెల్లం పెట్టే ముందు మేము జీలకర్ర బెల్లం పెట్టుకోవడము, అంటే శివునితో మేము కూడా స్వయంగా పెళ్లి చేసుకోవడం భావించి ఈ శివ కళ్యాణంలో మేము పాల్గొంటాము. ఇది మాకు ఆ దేవుడిచ్చిన వరం. ఇది ప్రతి సంవత్సరం వేములవాడ రాజరాజేశ్వరి దేవస్థానంలో శివ కళ్యాణం జరుగుతుంది. ఈ సంవత్సరం కూడా అలాగే జరిగిందండి. కానీ ఈ సంవత్సరం చాలా స్పెషల్గా జరిగింది. అంగరంగ వైభవంగా దేవస్థానం ప్రాంగణంలో ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతిసారి మేము ఆ తొక్కిలి స్లాట్లో చాలా కష్టపడుకుంటూ దేవుణ్ణి దర్శించుకోవడానికి వెళ్ళడం జరిగింది. కానీ ఈ సంవత్సరం మాత్రం చాలా అద్భుతంగా, చాలా కన్నుల పండుగ జరిగింది. దానిలో భాగంగా మేము పసుపు గొమ్ము మెల్లో వేసుకొని శివుణ్ణి స్మరిస్తూ జీలకర్ర బెల్లం పెట్టుకొని తలంబ్రాలు పోసుకోవడం జరుగుతుందండి. అందరూ మేము ఇలా చేయడానికి గల కారణం ఏంటంటే తెలంగాణ ప్రజలందరూ సంతోషంగా ఉండాలి, అష్ట ఐశ్వర్యాలతో, సుఖ సంతోషాలతో, భోగ భాగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ